బ్రేకింగ్ న్యూస్ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాతలకు ఎగ్జిబిటర్లకు మధ్య సమన్వయం కోసం 15 మందితో ఛాంబర్ కమిటీ ఏర్పాటు చేశారు. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల నుంచి 5 చొప్పున కమిటీలో సభ్యులుగా ఉంటారు. కాసేపట్లో ఈ కమిటీకి సంబంధించి ఛాంబర్లో తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. అందరికీ న్యాయం జరిగేలా కమిటీ వేశామన్నారు సి కళ్యాణ్. అరుపులు కేకల మధ్య కొనసాగుతోంది ఛాంబర్ సమావేశ ప్రారంభంలో నాగవంశీతో సునీల్ నారంగ్ వాగ్వాదం జరిగింది. వ్యక్తిగతంగా దూషించుకున్నారు నాగవంశీ, సునీల్ నారంగ్. జోక్యం చేసుకుని ఇద్దరికి సర్ది చెప్పారు దిల్ రాజు, మరికొంతమంది. 10 నిమిషాలు అరుపులు కేకలతో ఈ సమావేశం సాగింది. ముగిసిన ఉమ్మడి సమావేశం విడివిడిగా కొనసాగాల్సిన భేటీలు ఇంకా ఉన్నాయి. ముందుగా నిర్మాతలను పిలిచారు ఛాంబర్ పెద్దలు. కమిటీలో తాము కూడా ఉండాలన్నారు చిన్న నిర్మాతలు. ఇక గిల్డ్ వర్సెస్ చిన్న నిర్మాతలుగా వివాదం ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. ఫిలిం ఛాంబర్లో జరుగుతున్న కీలక సమావేశానికి సంబంధించిన వివరాలు లక్ష్మీనారాయణ అందిస్తారు. మా ప్రతినిధి లక్ష్మీనారాయణ, గిల్డ్ వర్సెస్ చిన్న నిర్మాతలుగా వివాదం ముదురుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ కమిటీ ఎలా పని చేయబోతోంది? ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది? ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? అసలు అక్కడ గొడవ ఎందుకు జరిగింది? అంటే ఫిలిం ఛాంబర్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలతో ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు జరిపిన సమావేశంలో మొదట చాలా గందరగోళంగా, వ్యక్తిగత దూషణలుగా మారినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ సమావేశం ఒక 10 నిమిషాల పాటు అట్లా వాడి వేడిగా జరిగిన తర్వాత, పరస్పర దూషణల తర్వాత సునీల్ నారంగ్ బయటికి రావడం జరిగింది. ఆ సునీల్ నారంగ్ని మళ్ళీ దిల్ రాజు, చదలవాడ శ్రీనివాసరావు లాంటి, సి కళ్యాణ్ లాంటి పెద్దలు మళ్ళీ మీటింగ్ హాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సమావేశం కొద్దిగా సామరస్యంగానే జరిగినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే ఆ మీటింగ్ తర్వాత నిర్మాతలతో విడిగా చర్చలు జరిపిన ఛాంబర్ ప్రతినిధులు తర్వాత ఎగ్జిబిటర్స్ తోటి కూడా సమావేశం నిర్వహిద్దామనుకున్నారు. కానీ ఛాంబర్ ప్రతినిధులు అందరినీ కలిపి మళ్ళీ తిరిగి సమావేశం నిర్వహించడం, ఆ సమావేశంలో కమిటీ వేయాలనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కమిటీలో ఈ ఒక్క పర్సంటేజ్ విధానం గురించే కాదు, థియేటర్సు, క్యాంటీన్స్, థియేటర్లో జరిగే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి, ఇలాంటి అంశాలతో కూడిన ఒక కార్యాచరణని ప్రకటించే అవకాశం కాసేపట్లో ప్రారంభమవుతుంది. అంటే ఆ సమావేశంలో ఏ నిబంధనలను తీసుకోవాలి, ఎలాంటి గైడ్లైన్స్ విధించాలి అనే దాని గురించి ప్రస్తుతం మీటింగ్ కొనసాగుతుంది. ఈ కమిటీలో ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 5, నిర్మాతల సెక్టార్ నుంచి 5 ఉండాలనే ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే నిర్మాతల్లో పెద్ద నిర్మాతలు ఉండాలి అనేది ఒక వర్గం చెప్తుంటే, పెద్ద నిర్మాతలతో పాటు మా చిన్న నిర్మాతలకు కూడా అవకాశం కల్పించాలని గిల్డ్ వర్సెస్ చిన్న నిర్మాతలుగా సభలో కొద్దిగా వాగ్వాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే సమావేశం నుంచి బయటకు వచ్చిన సి కళ్యాణ్ మాత్రం ఈ సమావేశంలో ఎలాంటి గొడవలు లేవు, చాలా సామరస్యంగా జరుగుతోంది, అందరికీ పరిష్కార మార్గం లభించే విధంగానే ఈ చర్చలు కొనసాగుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా, ఈ మీటింగ్ సందర్భంగా మనకు తెలిసి వచ్చే అంశం ఏంటంటే, ప్రస్తుతం ఏ పెద్ద సినిమాకి ఆటంకాలు జరుగుతాయనే వాదన ఒకటి ఉంది. అలాంటి వాదనలు ఏమీ లేవు. పెద్ద సినిమాకి రిలీజ్కి ఎలాంటి ఆటంకాలు కల్పించము అనేది ఇటు ఎగ్జిబిటర్స్ చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రన్నింగ్లో ఉన్న సినిమాలో ఏ సినిమా కూడా ఎగ్జిబిటర్స్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. త్వరలో ఒక 2 నెలల లోపే లిస్ట్ ఏమైనా ఫైనలైజ్ ఉందా? ఎవరెవరు ఉండబోతున్నారు? కాసేపట్లో ఆ కమిటీలో ఎవరెవరు సభ్యులు ఉంటారు ఏంటి అనేది మనకు తెలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే నిర్మాతలు, పెద్ద నిర్మాతలు 1 చిన్న నిర్మాతలు 2 పెట్టాలి అనేది చిన్న నిర్మాతలు ఛాంబర్ ప్రతినిధులకు చాలా గట్టిగా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే చిన్న నిర్మాతలు మాత్రం మాకే ఎక్కువ తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి మాకు న్యాయం జరిగే విధంగా ఉండాలి ఈ కమిటీలో సభ్యులు కూడా అనే వాదన చాలా బలంగా వినిపించినట్టుగా మనకు తెలుస్తుంది. ఇటు ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 5, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 5, ఛాంబర్ నుంచి 1 ప్రతినిధులు ఉంటారు. మొత్తం ఈ 15
మందితో పాటు ఈ ఛాంబర్ ప్రతినిధులు 3 ఉంటారు. ఈ కమిటీ ఒక 2 నెలల్లోనే ఎలాంటి కార్యాచరణని రూపొందించాలి, ఎలాంటి అంశాలపై కూలంకషంగా చర్చించాలి, ఆ సమావేశాలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలనేది ఇంకా ప్రస్తుతం మీటింగ్ కొనసాగుతుంది. ఆ మీటింగ్ అయిన తర్వాత మాత్రమే మనకు అధికారికంగా ఎవరెవరు సభ్యులు ఉంటారని తెలిసి వచ్చే అవకాశం ఉంది. కమిటీలో లెస్సీలు ఎంతమంది, ఓనర్స్ ఎంతమంది ఉన్నారు? అంటే దాదాపుగా ఇప్పుడు లెస్సీలు, ఎగ్జిబిటర్లు, ఓనర్లు అనేది చూసుకుంటే ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్లో చాలా వరకు 90% వరకు లెస్సీలు ఉన్నారనేదే బలంగా వినిపిస్తున్న వాదన. ఆ లెస్సీల వల్లే అసలు సమస్య వస్తుందంటున్న పెద్ద నిర్మాతలు. ఈ పర్సంటేజ్ విధానం వల్ల లెస్సీలు బాగుపడుతున్నారు తప్ప ఒరిజినల్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్కి పెద్దగా మేలుకు జరిగేది ఏమీ ఉండదు అనేది పెద్ద నిర్మాతలు చేస్తున్న వాదన. ఆ వాదన ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది మనకు ఈ సమావేశం తర్వాత కూలంకషంగా వివరాలు తెలిసే అవకాశం. సమావేశంలోనే ఇంత రసాభాస జరిగింది, మరి కమిటీ ముందున్న సవాళ్ళు ఏంటి, ఎలా పరిష్కరించబోతున్నారు? అంటే కమిటీ ముందు ఉన్న మెయిన్ సమస్య పర్సంటేజ్ విధానం. పర్సంటేజ్ విధానానికి మేము వ్యతిరేకం కాదంటున్న పెద్ద నిర్మాతలు. ఈ పెద్ద నిర్మాతలు కాకపోతే ఒక కండిషన్ చెప్తున్నారు. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న సినిమాలు, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు, ఈ సినిమాలని మినహాయించి ఇప్పటి నుండి షూటింగ్ ప్రారంభమయ్యే సినిమాలకు మాత్రమే ఈ పర్సంటేజ్ విధానాన్ని కొనసాగించాలి. ఆ పర్సంటేజ్ విధానంలో కూడా ఒక గ్రేడింగ్ పెట్టాలి. ఏ గ్రేడ్ ఉన్న థియేటర్లు ఎన్ని ఉన్నాయి, బి గ్రేడ్ ఉన్న థియేటర్లు ఎన్ని ఉన్నాయి, ఈ గ్రేడింగ్ విధానం కూడా ఆ థియేటర్లో ఉన్న సౌకర్యాలని, ఆ థియేటర్లో ఉన్న టెక్నికల్ క్వాలిటీస్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక గ్రేడింగ్ విధానాన్ని రూపొందించాలని పెద్ద నిర్మాతలు పట్టుబడుతున్నారు. ఈ ఎగ్జిబిటర్స్ కూడా ఆ గ్రేడింగ్ విధానానికి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే మీరు పర్సంటేజ్ విధానాన్ని ఎప్పటి నుంచి అమలు పరుస్తారు అనే విధంగానే వాళ్ళ స్టాండ్ అదే విధంగా ఉంది. వాళ్ళ స్టాండ్ విధంగానే ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు ఒక కమిటీ వేసి ఈ కమిటీలో ఎలాంటి అంశాలని చర్చించాలి, థియేటర్ ఫెసిలిటీస్ ఒకటి, థియేటర్లో ఉండే క్యాంటీన్ విధానం ఒకటి, థియేటర్లో క్యాంటీన్ రేట్ల విధానం ఒకటి, థియేటర్లో వాష్రూమ్స్ కానీ మిగతా సౌకర్యాలు, ఎలాంటి సౌకర్యాలు కూడా, సీటింగు, మొత్తం ఇలాంటి అంశాలన్నిటితో కూడుకొని ఒక ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అనే విధంగా థియేటర్లను విభజించాలి. ఆ విధంగా విభజించిన తర్వాతే ఈ పర్సంటేజ్ విధానాన్ని అమలుపరచాలనేది పెద్ద నిర్మాతలు చెప్తూ ఉన్నారు. రైట్ లక్ష్మీనారాయణ, మంచి సామరస్యపూర్వకంగా డిస్కషన్ జరిగింది. ఛాంబర్ తరపు నుంచి ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల టోటల్గా సమస్య పరిష్కారం అయిపోతుంది. పర్సంటేజ్ సిస్టమ్కి వస్తున్నాం. దానికి అనుబంధ సమస్యలన్నీ కూడా, ఇంటర్లింక్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎగ్జిబిటర్ నుంచి 5, డిస్ట్రిబ్యూటర్ నుంచి 5, ప్రొడ్యూసర్ నుంచి 5, 15 మంది కమిటీ ఉంటుంది. అంతా స్మూత్గా జరిగింది. ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఏ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు లేదు.